హాయ్ నమస్తే. ఈరోజు ఏంటంటే నేను ఇలాగా లలిత సహస్రనామం మా ఇంట్లోని పారాయణం చదువుకోవడానికి పెట్టాను. అలాగే మా అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిచాను. ఈరోజు వస్తారు. 11:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా 11 అయింది ఇప్పుడు టైము. 11:30 కల్లా వాళ్ళందరూ వస్తారు. ఈరోజు పారాయణం పెట్టుకున్నాను. అలాగే ఏంటంటే ఫస్ట్ పారాయణం మనం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మా ఇంట్లో పెట్టుకొని తర్వాత ఒక 10 మంది అని అలా పిలిచాను. ఒక 10 మెంబర్స్ వస్తారు. అలాగే ఫస్ట్ మా ఇంట్లో పూజ లలిత సహస్రనామం చదివిన తర్వాత మళ్ళీ ఎంత మెంబర్స్ వచ్చారో అంతమంది ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో చదువుకుంటున్నాము. అలాగ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో మళ్ళీ పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఎవ్రీ కార్తీక మాసంలో అలాగా ఒక్కొక్కరు ఇంట్లో పెట్టుకుందామని అలాగ అనుకున్నాము. అంటే ఎవ్రీ వీక్ అలా చదివితే కొద్దిగా ఇబ్బంది కష్టమవుతుంది. అందుకని అలా కాకుండా ఒక్కొక్క వారము ఒక్కొక్కరి ఇంట్లోని అలాగ పెట్టుకొని అలాగ అందరూ 10 మెంబర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే మా ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వారం ఇది. ఫస్ట్ మా ఇంట్లో నేను స్టార్ట్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఒక్కొక్క వారము ఒక్కొక్కరి ఇంట్లో చేసుకుంటాము. అలాగా అయిపోయిన తర్వాత సహస్రనామాలు చదివేసిన తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు ఇచ్చుకోవచ్చు. అంటే వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ప్రసాదము లేకపోతే ఒక ఫ్రూటీ అలాగా. నేనైతే ఒక ప్రసాదము లడ్డు పెట్టాను. పూజ చేసినప్పుడు డెకరేషన్ చేసుకున్నాను. ఇలాగా వెండి పువ్వులు, పెండి పువ్వులు అండ్ బంగారం కోటింగ్. అవి బంగారం పువ్వులు కావు, బంగారం కోటింగ్ అనమాట. అవి ఇలా పెట్టుకున్నాను. డైనింగ్ టేబుల్ డెకరేషన్ చేసుకున్నాను. వచ్చిన వాళ్ళకి అక్షింతలేమో ఇలాగ చేతితో వాళ్ళకి ఇచ్చి చదివినంతసేపు వాళ్ళు ఉన్న తర్వాత ఇందులో వేయిస్తాను అనమాట. ఇలా పువ్వు పెట్టి ఇలాగ అక్షింతలు వేయిస్తాను. ఇంకా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి అక్షింతలు ఇచ్చి కందం రాస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కృష్ణుడి దగ్గర ఇలా పెట్టుకున్నాను. పువ్వులో పెట్టాను. ఇక్కడ పక్కన వచ్చిన వాళ్ళు దీపం వచ్చినప్పుడు దీపం పెట్టి వెలిగిస్తాను అనమాట. ఎందుకంటే మరి ఇలా దేవుడి దగ్గర కాదు కదా, హాల్లో చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దీపం పెట్టాను. దేవుడి దగ్గర కూడా దీపం పెట్టాను. అది కూడా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కృష్ణుడి దగ్గర ఇలా